గ్రూప్ 1 ఉద్యోగాలను రేవంత్ సర్కార్ అంగట్లో పెట్టి అమ్మేసిందా అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి వాళ్ళ మనతో మాట్లాడడానికి చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి. రాకేష్ రెడ్డి గారు, ఒకటి కాదు రెండు కాదు, నియామక ప్రక్రియ మొత్తం కూడా అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అనుకోవాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మొదటి సంవత్సరంలోనే ఈ రాష్ట్ర యువతకి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటిది. అలాంటి ఆ పరీక్షలో ఉన్నటువంటి 20,000 పేపర్లు కూడా సరిగ్గా దిద్దలేనటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు టీజీపీఎస్సీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ఇది మొత్తం తప్పుల తడకండి. నేను ఇంతకుముందు లిస్ట్ చేశాను వస్తూ అసలు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి అంటే నా దృష్టికి వచ్చినాయే 21 ఇష్యూస్ ఉన్నాయి, 21 ఇష్యూస్. ఇలాంటి ఈ పరీక్షని నిర్వహించి బ్రాండ్ తెలంగాణ వీళ్ళు ఏం కాపాడతారండి? నాకు అర్థం కాదు. ఇదేదో పెద్ద ఉద్ధరించిన వాటినట్టు మొత్తం దేశమంతా డప్పేసి కొట్టుడు 57,000 ఉద్యోగాలు ఇచ్చినా, నేను 57,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పేసి తెలుగు భాష కోసం, తెలంగాణ యాస కోసం కొట్లాడినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. అలాంటి ఈ గడ్డ మీద టీజీపీఎస్సీ ఒక పరీక్ష నిర్వహిస్తే 563 పోస్టులుంటే టాప్ 500లో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు మీడియం విద్యార్థి లేరు అంటే అసలు ఏం జరుగుతుంది? ఏంది ఈ వివక్ష? తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, తెలుగు భాష కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీని పెట్టి ఢిల్లీ వీధుల్లో తెలుగు వాళ్ళ ప్రతిష్టను పెంచినటువంటి ఎన్టీ రామారావు గారు ఏలినటువంటి ఒక గడ్డ ఇది. అదేవిధంగా తెలంగాణ యాసతోనే ఢిల్లీ మెడలు వంచి స్వరాష్ట్రాన్ని సాధించి తెలంగాణ వాడు గల్లా ఎగరేసుకొని తిరిగేలా చేసినటువంటి కేసీఆర్ గారు ఏలినటువంటి గడ్డలో ఈరోజు అసలు తెలుగు మీడియం వాళ్ళు ఎవరు ఈ పరీక్ష రాయొద్దు, తెలుగు మీడియం వాళ్ళు అసలు ఎంఆర్ఓలకు కానీ, ఎంపీడీఓలకు కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, డిఎస్పీ కానీ అర్హులు కారు, మీరు ఎవరు కూడా మేధావులు కారు, మీకు అసలు తెలియలేదు అని చెప్పినట్టుగా ఈరోజు కనబడతాం. ఇంత ఘోరమా అండి? తప్పుల తడక మొత్తం. అసలు గ్రూప్ 1లో అనేక అవకతవకలు జరిగినాయి, ఇలా గోల్మాల్ జరిగింది, గందరగోళం ఉంది అని చెప్పేసి యాస్పిరెంట్స్ నెత్తి నోరు మొత్తుకుంటున్నారు గత 20 రోజుల నుండి. ఒక్కరు స్పందించారు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను కేటీఆర్ గారి సూచన మేరకు ఆల్ పార్టీ మీటింగు సోమాజిగూడలో పెడితే నేను వెళ్ళడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ గ్రూప్ 1 పరీక్షా ఫలితాల్లో ఉన్నటువంటి అనుమానాలను, ఇందులో జరిగినటువంటి అవకతవకలను, ఇందులో ఉన్నటువంటి గందరగోళాన్ని బయటపెట్టి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించి ప్రభుత్వం నుండి ఒక సమాధానం రాబట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తే నాకు ఓ నోటీస్ ఇస్తారు. ఏమని? నువ్వు అడిగినటువంటి ప్రశ్నల వల్ల మా ఇజ్జత్ అంతా వేయింది, కాబట్టి మేము ఇజ్జత్ దావా కేసు వేస్తున్నాము, నువ్వు మా నోటీస్కు సమాధానం చెప్పపోతే, బహిరంగ క్షమాపణ చెప్పపోతే మేము నీ మీద పరువు నష్టం దావా వేస్తాం, నీ మీద క్రిమినల్ కేసు వేస్తాం. ప్రశ్నలు పుట్టడానికి కారణమైనప్పుడు మరి ఇజ్జత్ పోలేదా? అదే అంటున్నా. అసలు మీరు అంత చక్కదనంగా ఉంటే మీ పరువు ఎందుకు పోతుంది? అసలు ఫస్ట్ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అన్ని సక్రమంగా నెరవేస్తే ప్రశ్నలే రావు కదా. కాబట్టి మా ఇజ్జత్ అంతా పోయింది, నువ్వు అంత చక్కగా చేస్తే ఇజ్జత్ అంతా ఎందుకు పోతుంది? నాకు అర్థం కాదు. ఈరోజు అసలు టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష పేపర్లు 10వ తరగతి 7వ తరగతి పేపర్ల కంటే అధ్వానంగా దిద్దేనండి. నేను ఏ రకంగా చెప్తున్నా అంటే జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు, అంటే వ్యూవర్స్కి అర్థమయ్యే విధంగా. ఒక యూపీఎస్సీ యాస్పిరెంట్ అంటే యూపీఎస్సీకి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి మీకు చెప్తాను. అంటే వాళ్ళకు కూడా యూపీఎస్సీ యాస్పిరెంట్స్కి సైతము 430, 440 మార్కులు వస్తాయి. వేరే ఇక్కడ స్టేట్ టాపర్కి 500 మార్కులు వస్తాయి, 550 మార్కులు వస్తాయి. అంటే ఏంది వ్యత్యాసం? ఇప్పుడు కొంత వేరియేషన్, ఒక 10 మార్కులు 5 మార్కులు ఉంటే అది వేరు. కానీ యూపీఎస్సీ పాస్ అయ్యి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు ఏంటంటే చూడండి, అన్ని సబ్జెక్టులో 91, 85, 95, 61, 60 వస్తాయి. జనరల్ ఎస్ఏలో 47 వస్తాయి. ఇది కాకుండా ఇంకా చాలా దుర్మార్గం ఏంటంటే ఒక యాస్పిరెంట్ రాసినటువంటి పేపర్కి మీరు చూడండి, ఎస్ఏకి 51 మార్కులు వస్తాయి. తర్వాత ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో 0, కల్చర్ అండ్ జాగ్రఫీలో 1, తెలంగాణ మూమెంట్లో 4 మార్కులు. వీళ్ళంతా ఎవరు?
ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి వచ్చినటువంటి వాళ్ళు లక్షల మంది రాస్తే దాంట్లో వాళ్ళు రాసినటువంటి ప్రశ్న పత్రాల పరీక్ష పత్రాల ద్వారా వాళ్ళు క్వాలిఫై అయ్యి మెయిన్స్కి వచ్చిన అంటే ఎంతో కొంత నాలెడ్జ్ టాలెంట్ ఉన్న వాళ్ళే కదా. ఎస్ అంటే ఇక్కడనే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ప్రిలిమ్స్కి క్వాలిఫై అయిన వాళ్ళకి 0 మార్కులు 1 మార్క్ వచ్చే పరిస్థితి ఉంటుందా? ఎగ్జాక్ట్లీ అదే కాదు. నేను ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చూపెడుతున్నా అంటే మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదేవిధంగా టీజీపీఎస్సీ అడుగుతున్నది కాబట్టి ఆ సందర్భంలో మాత్రమే నేను ఈ విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. పక్క రోల్ నెంబర్లు ఉన్నటువంటి వాళ్ళకు సేమ్ మార్కులు ఇట్లా సుమారుగా ఒక 1300 కేసెస్లో జరిగిందండి. పక్క రూల్ నెంబర్లు ఉంటే సేమ్ మార్క్స్ రావడం అనేది అన్ని కేసెస్లో జరిగింది. ఇది చూడండి, ఒక యాస్పిరెంట్ జనరల్ ఇంగ్లీష్లో 115, హిస్టరీలో 77, కాన్స్టిట్యూషన్లో 84, ఎకానమీలో 97, సైన్స్ అండ్ టెక్నాలజీలో 69, జనరల్ ఎస్ఏలో 11 మార్కులు. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఇదే కాదండి, మీ సెంటర్ నెంబర్ 18 10% సక్సెస్ రేట్ అంటే రాసినటువంటి వాళ్ళలో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు. ఓకే. సెంటర్ నెంబర్ 4 0.2%. కొన్ని సెంటర్లలోనేమో విపరీతంగా వాళ్ళు క్వాలిఫై అయిపోతారు పోస్ట్కి, కొన్ని సెంటర్లో అసలు ఒకరు కూడా క్వాలిఫై కావాలి, లేదా ఒకరో ఇద్దరు అరకొరగా. సెంటర్ నెంబర్ 18, 19లో కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర పడినటువంటి సెంటర్స్లో 74 మంది క్వాలిఫై అయ్యారండి. వేరే అదర్ సెంటర్స్లో 0, 1, 2. ఇప్పుడు మీరు ర్యాండమ్గా క్యాండిడేట్స్ని డిఫరెంట్ సెంటర్స్లో వేసినప్పుడు యావరేజ్గా రావాలి కదా రిజల్ట్. ఒక సెంటర్లో 10 మంది క్వాలిఫై అయితే ఇంకో సెంటర్ కూడా 10, 11, 8, 9. ఒక సెంటర్లో కూర్చునే వాళ్ళు ఏమో ఒకే క్లాస్లో చదువుకున్న వాళ్ళు కాదు, ఒకే ఇన్స్టిట్యూట్లో చదువుకున్న వాళ్ళు కాదు. సో ఇదంతా ర్యాండమ్గా జరిగింది. కానీ మరి రిజల్ట్స్ విషయానికి వస్తే మరి వీళ్ళు ఫలితాలు ఎట్లా చూపిస్తున్నారని అంటే మీరు చెప్తున్నదే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ అన్ని ప్రూఫ్లతో సహా నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు నాకు నోటీస్ ఇస్తారు. ఏమని? నువ్వు 7 రోజులలో నువ్వు రిప్లై ఇవ్వాలి. నేను 3 రోజుల్లో రిప్లై ఇచ్చిన. కానీ మరి మీ 7 రోజులలో మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తారా? ఇచ్చిందా? మీకు బాధ్యత లేదా? తర్వాత నువ్వేం మాట్లాడద్దు, నువ్వే నన్ను మాట్లాడొద్దు అనడానికి భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)A ప్రకారం నాకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. ఆ వాక్ స్వాతంత్రాన్ని హరించేటువంటి అధికారం మీకు లేదు. టీఎస్పీఎస్సీ మేబీ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, వాళ్ళకి హక్కులు మాత్రమే ఉంటాయి. కానీ నేను ఒక పౌరుని, నాకు ప్రాథమిక హక్కులు ఉంటాయి. అరే ఒక రాజకీయ పార్టీ పక్షాన మేము తప్పులు ఎత్తి చూపెట్టద్దా అండి? ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఏముంటుంది? ప్రజలు ఏదైనా ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే ప్రజల పక్షాన కొట్లాడడం, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించి ఆ సమస్యకు పరిష్కారం చూపేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. మేము అడిగినటువంటి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం లేదు. ఎంత ఘోరం అంటే పేపర్ వాల్యుయేషన్కి 5 నిమిషాల టైం ఉండదు వాళ్ళకి. పాపం ఇన్ని వేల మంది పరీక్షలు రాస్తే ఒక్కో పేపర్ దిద్దడానికి 5 నిమిషాల సమయం కూడా వెచ్చించలేదు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. కానీ నేను మాట్లాడినటువంటి దాన్ని మొత్తం పోస్ట్ మార్టం చేసి 4 పేజీలు రాసాను మొత్తం వివరణ. నువ్వు ఇట్లన్నావు, మా పరువంత పోయింది, నువ్వు అట్లన్నావు, మా పరువంత పోయింది అని రాసి 4 పేజీల వివరణ నేను దీన్ని కోరినాను. దీని మీద అంటే నేను మాట్లాడినటువంటి ప్రతి పదాన్ని, అక్షరాన్ని ఒడిసిపట్టి మరి దాని బేసిస్ మీద ఒక లెటర్ తయారు చేసి వీటన్నిటి మాకు సమాధానం చెప్పాలని చెప్పాను. దీని మీద ఉన్న దృష్టి మీకు వాల్యుయేషన్ మీద ఉంటే, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోసేటువంటి దృష్టి మీకు ప్రశ్నాపత్రాలు దిద్దేటువంటి దాని మీద ఉంటే ఈరోజు ఎంత అద్భుతంగా ఫలితం వచ్చేదండి. భారతదేశ చరిత్రలో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక వ్యక్తి మీద, ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద ఈ రకంగా నోటీస్ ఇవ్వడం, పరువు నష్టాల దావాకు సంబంధించిన నోటీస్ ఇవ్వడం మొట్టమొదటిసారి. గతంలో ఎప్పుడు జరగలే. అంటే మీరు ఎంత ఫెయిల్యూర్, చేసినటువంటి ఆరోపణలు అవాస్తవం అయితే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మీరు చూపించినవన్నీ కూడా వాస్తవాలు, కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలు. వాటి నిండా ప్రశ్నలే ఉన్నాయి. ఇది ఎందుకు జరిగింది, ఇది ఎట్లా జరిగింది, మరి కొన్ని సెంటర్లలో ఒక విధంగా, మరికొన్ని సెంటర్లలో ఇంకోలాగా ఎట్లా జరిగింది, భాష ప్రాతిపదికన మీడియం వైజ్గా కూడా ఎందుకు డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి, అనేక ప్రశ్నలు చాలా క్లియర్గా ఉన్నాయి. మరి వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం, టీజీపీఎస్సీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి దీనికి సంబంధించి నిరుద్యోగులంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో అభ్యర్థులు ఎట్లా పెరిగారంటూ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో వెలువెత్తుతున్న సందేహాలేంటో నిరుద్యోగ జేఏసీ నేత జనార్దన్ మనకి చెప్తారు. జనార్దన్ గారు, గ్రూప్ 1 వ్యవహారానికి సంబంధించి మీరు ప్రధానంగా ఏ అంశాలు లేవనెత్తుతున్నారు?
ఆ రోజు అది ప్రిలిమ్స్ స్థాయిలోనే కొన్ని అవకతవకలు జరిగితే ఈరోజు మెయిన్స్ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితిలో కూడా ఈరోజు 16 మంది ఎక్కువ వచ్చిర్రు. ఈ ఎక్కువకు కారణాలు ఏంటిదని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జామ్కు ముందు ఇచ్చినటువంటి హాల్ టికెట్కి సంబంధించినటువంటి డేటా ఇందులో ఉంది. ఎగ్జామ్ అయిపోయినాక వీళ్ళు ఇచ్చినటువంటి ఫుల్ అటెండెన్స్ ఎవరైతే 7 పేపర్లు రాసిర్రో వాళ్ళది ఉన్నది. దాని తర్వాత వీళ్ళు మొన్న రిజల్ట్స్ ఇచ్చినాక ఇచ్చినటువంటి వెబ్ నోటు మార్చి 13లో ఇచ్చినటువంటి వెబ్ నోట్లో ఉన్నటువంటి అటెండెన్స్ ఒక రకంగా ఉంది. దాంతోపాటు వీళ్ళు మేము అడగంగా ఒక పిటిషన్ వేయంగా అనెక్సర్ 1 కింద మొత్తం రాసినటువంటి వాళ్ళ అందరి కూడా ఈరోజు రిజల్ట్స్ ఇచ్చిర్రు. వాళ్ళకి ఇంగ్లీష్లో వచ్చినటువంటి మార్కులు వాళ్ళకు 9 పేపర్లలో మిగతా 6 పేపర్లలో 900 మార్కులకు గాను వచ్చినటువంటి మార్కులతోటి ఇచ్చినటువంటి డేటాలో ఇవాళ 21,085 మంది. ఈ విధంగా వీటన్నిటిలలో ఉన్నటువంటి డేటాను బట్టి చూస్తే మొత్తం 16 మంది ఎక్కువ వచ్చిర్రు. ఇందులో కలగాపులగం చేసినటువంటిది స్పోర్ట్సు. ఈరోజు 16 మంది ఈరోజు అదనంగా వచ్చిర్రు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? మరి ఈ 16 మంది ప్రిలిమ్స్ రాసిర్రా రాయలేదనేది చాలా చాలా ఇంపార్టెంట్ అటెండెన్స్లో. ఈ 16 మంది ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఈరోజు హాల్ టికెట్స్ ఏదైతే ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్స్ మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చిర్రో ఇక్కడనే గందరగోళం ఉంది. జంబుల్ చేసిన మెథడ్ను మీరెందుకు మళ్ళా చేంజ్ చేసి మెయిన్స్కు ఏ విధంగా మీరు జంబుల్ చేసి జెండర్ డిస్క్రిమినేషన్ తోటి 18-19 ఉమెన్స్కి ఇచ్చిర్రు. ఈ విధంగా ఇవ్వడంతో ఈరోజు ప్రిలిమ్స్ రాసినోడెవడు మెయిన్స్ రాసినోడెవడు వీళ్ళు హాల్ టికెట్లు గందరగోళం చేసి 16 మంది నిరికిచ్చారు అనేటటువంటి మాకున్నటువంటి సందేహం. ఈరోజు మీరు ప్రిలిమ్స్ రాసేటప్పుడు మీరు ఏమన్నారు? బయోమెట్రిక్ అన్నారు. ఇది బయోమెట్రిక్ అంటున్నారు కదా, ఇది బయోమెట్రికా కాదా? నా ఆధార్ లింక్ అయిందా కాదా అంటే ఆధార్ లింక్ కాలేదన్నారు. కోదాడలో నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఆధార్ లింక్ కానప్పుడు అది బయోమెట్రిక్ ఎట్లా అవుతుంది? అది థంబ్ ఇంప్రెషన్ తీసుకోవడమే అవుతుంది. ఈ గందరగోళంతో 16 మందిని అదనంగా తీసుకొచ్చారు. 16 మందిని అదనంగా తీసుకొచ్చారు కాబట్టి బేషరత్తుగా ఈరోజు నేను ఎగ్జామ్ క్యాన్సిల్ చేయమని అంటున్నా. మరి దీనికి మీరు ఎందుకు సమాధానం చెప్పారు? ఆ రోజు కొన్ని ఓఎంఆర్లు ఎక్కువ వస్తేనే ప్రిలిమ్స్ స్థాయిలోనే రద్దు చేసిన కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు సమాధానం చెప్పారని అడుగుతున్నాం. రాకేష్ గారు, అంటే ఇక్కడనే అనేక సందేహాలు కనిపిస్తున్నాయి. సో ఒక ప్రభుత్వం నిర్వహించే ఎగ్జామ్లో 16 మంది ఎక్స్ట్రా ఎట్లా వస్తారనేదే అక్కడ ఇజ్జత్ పోతుంది. అక్కడ ఇజ్జత్ పోయిందనేది వాళ్ళు గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. సో హాల్ టికెట్స్కి సంబంధించి కూడా విడివిడిగా హాల్ టికెట్స్ ఇచ్చి గోల్మాల్కు పాల్పడుతున్నారు అంటూ వాళ్ళు ఒక ఆరోపణ చేసే ఛాన్స్ ఇచ్చిండ్రు కాబట్టి అక్కడ ఇజ్జత్ పోయిందని భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఎక్కడైనా చిన్న సందేహం వచ్చినా కూడా దాన్ని నివృత్తి చేసే అంత విశ్వసనీయత ఉండాల్సిన అవసరం ఉంది ఆ టీజీపీఎస్సీ మీద, ప్రభుత్వం మీద కూడా. ప్రభుత్వ బాధ్యత కూడా అది. సో వీటికి సంబంధించి ఇన్ని సందేహాలు తలెత్తినప్పుడు అప్పుడు ఇజ్జత్ పోయిందని ఫీల్ కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రశ్నలు లేవనెత్తినందుకు, ప్రశ్నలు అడిగినందుకు ఇజ్జత్ పోయిందని ఫీల్ కావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? మరి అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. మరి వీటికి సమాధానం ఎట్లా? మీరు ప్రశ్నలు అడిగితే మా పరువు పోయింది అంటున్నారు కదా, అక్కడ ప్రాణాలే పోయే పరిస్థితి ఉన్నది అశోక్ నగర్లో. ఎందుకంటే జీవితాలను ఫలంగా పెట్టి వాళ్ళు 10 ఏళ్ళ నుండి 12 ఏళ్ళ నుండి ప్రిపేర్ అయ్యి పరీక్ష రాస్తే ఈరోజు అంగట్లో సరుకుల్లాగా పోస్టులు అమ్ముకున్నారు, మా పరిస్థితి ఏంది అని నెత్తినోరు మొత్తుకుంటున్నారు వాళ్ళు. అంగట్లో సరుకులానే. ఇప్పుడు నేను మాట్లాడగానే ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఏం చేస్తుంది? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మాట్లాడగానే ఓ కేసు ఇస్తుంది. కేసులకు భయపడేటువంటి వాళ్ళం కాదండి. ఈ కేసులకు, జైళ్లకు, ఈ నోటీసులకు, మీ తాటాకు చప్పుళ్లకు, మీ ఉడత ఊపులకు భయపడ్డాడు ఎవరు లేడు. ఆ రోజు దాశరథి గారిని జైల్లో పెడితే నిజాం ప్రభు, ఆ జైలు గోడల మీద కూడా నా రాజు తరతరాల బూజు అని ధిక్కార స్వరాన్ని వినిపించినటువంటి దాశరథి గారి యొక్క వారసులం మనం. ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. ఆ తిరుగుబాటుకు పురుడు పోసినటువంటి ఊరుగల్లు గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళం. ఎట్టి పరిస్థితులు భయపడేలేదు. 100% మిమ్మల్ని నిలదీస్తాం. మీరు ఏదో కేసులు పెట్టేసి మీరు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. ఫ్యాక్ట్ ఇస్ ఏ ఫ్యాక్ట్ కదా. ఒక పరీక్షకు ప్రిలిమ్స్కి మెయిన్స్కి డిఫరెంట్ హాల్ టికెట్స్ ఎట్లా మీరు ప్రింట్ చేస్తారు నాకు అర్థం కాదు. ఆ హాల్ టికెట్స్ మీద అడ్రస్సు, వాళ్ళ కులమేంది, వాళ్ళ క్యాస్ట్ ఏంది, అవన్నీ మీరు ఎందుకు రాస్తున్నారు? అంటే ఏం చేద్దామనేది మీ ఉద్దేశం? మొట్టమొదటిసారి అంటే మెయిన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఫస్ట్ పర్సన్ ఈ రాష్ట్రంలో ప్రిలిమ్స్ మెయిన్స్కి మీరు ఒకటే హాల్ టికెట్ ఇవ్వాలి యాజ్ పర్ యూపీఎస్సీ స్టాండర్డ్స్. మీరు డిఫరెంట్ హాల్ టికెట్స్ ఎట్లా ఇచ్చిందని చెప్పి నేను ప్రశ్నించిన తర్వాత ఇది మొత్తం
చాలామంది యాస్పిరెంట్స్ కూడా మళ్ళీ దాని మీద మాట్లాడండి, ఒక్కరు సమాధానం చెప్పలే. మీరు మెన్ ఉమెన్కి డిఫరెంట్గా సెంటర్స్ ఎట్లా ఇస్తారు, ఇదేంది ఎక్కడ లేని పద్ధతి ఏందని చెప్పేసి మేము అడిగినాం, దానికి సమాధానం చెప్పలేదు. కానీ ఈరోజు ఫలితం ఏంది? లేదు, కొన్ని సెంటర్లో రిజల్ట్ వస్తున్నది, కొన్ని సెంటర్లో రావట్లేదు. అసలు పరీక్ష రాసిన వాళ్ళకంటే మీరు పరీక్ష ఫలితాలు వెల్లడించినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నది. ఎట్లా సాధ్యమవుతుంది? 10 మంది పరీక్ష రాస్తే 12 మంది ఫలితాలు వస్తాయా? సో అంటే ఏం జరిగింది? దీన్ని క్లియర్గా క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు మరి ఆ 16 మంది ఎవరు, ఎక్స్ట్రా ఎట్లా వచ్చిండ్రు? నిజంగా ఎక్స్ట్రా రాకపోయింటే ఎక్స్ట్రా రాలేదు, మరి వివరణ ఇవ్వాలి కదా. వివరణ ఇవ్వాలి కదా. మా మీద నోటీసులు పంపండి, మా మీద కేసులు పెడితే అది పెట్టుకోండి, మేము ఎదుర్కొంటాం. కానీ మేము అడిగినటువంటి ప్రశ్నలకు అచ్చా మమ్మల్ని కూడా పక్కన పెట్టండి. ఈ యాస్పిరెంట్స్ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలా? మీరు సమాధానం చెప్పారా? బాధ్యత లేదా? మీ మీద ఉద్ధరిస్తాం మొత్తం తెలంగాణ అని చెప్పి 6 గ్యారంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి యువతతోని బస్సు యాత్రలు చేయించుకునే అధికారంలోకి వచ్చింది లేదా? ఈ రాష్ట్ర భవిష్యత్తు యువత, వాళ్ళ భవిష్యత్తుకు అసలు ఎవరు గ్యారంటీ ఇవ్వరా? 6 గ్యారంటీల సంగతి పక్కన పెట్టండి. ఈ రాష్ట్ర యువత గ్యారంటీ ఎవరు? ప్రభుత్వం కాదా? ఇంత దుర్మార్గం. అచ్చా, మీకు ఏమీ అర్థం కావట్లేదు, ఏం జరిగిందో అర్థం కావట్లేదు. చలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. ఎందుకు వేయట్లేదు? మేము అడిగినాం కదా, మేము అడుగుతున్నాం, యాస్పిరెంట్స్ అడుగుతున్నారు. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతున్నాం. మాకు అనేక అనుమానాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉన్నాయండి. మీడియా ఛానళ్ళకి ఇస్తున్నారు, యాస్పిరెంట్స్ అందరికి ఇస్తున్నారు, వివిధ పార్టీలకు ఇస్తున్నారు. ఆధారాలు సరిపోవా మీకు? ఇంకేం ఆధారం కావాలి? మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక యాస్పిరెంట్, ఆయనకు 122 మార్కులు వచ్చినాయి తెలంగాణ మూమెంట్ ఈ సబ్జెక్ట్లో. కానీ టీజీపీఎస్సీ ఏం ప్రకటించిందంటే దీంట్లో హయ్యెస్ట్ మార్క్స్ 100 అని ప్రకటించింది. దాని తర్వాత ఆయనకు అనుమానం వచ్చి ఆయన టీజీపీఎస్సీకి వెళ్తే ఆయన మార్కులు కాస్త తగ్గించి నువ్వు నోరు మూసుకో, ఎక్కడ మాట్లాడొద్దు అని చెప్పి బెదిరించి పంపిన. నోరు మూసుకో, ఎక్కడ నువ్వు మాట్లాడొద్దు అని చెప్పేసి 9,000 మంది రీకౌంటింగ్ పెట్టుకుంటే ఒక్కరు కూడా మార్కులు పెరగలేదు. అట్లా ఎన్నో అసలు ఇక చెప్పలేనట్టు. 9 మంది ఉర్దూ వాళ్ళు రాస్తే 7 మంది క్వాలిఫై అవుతారా అండి? అంటే ఉర్దూ చదివినోడు తెలియగలడు, తెలుగు చదివినోడు తెలియదు కూడా. అంత ఘోరమా? అసలు ఉర్దూ కనీసం వాళ్ళకు రెఫరెన్స్ మెటీరియల్స్ చక్కగా ఉండవు, టెక్స్ట్ బుక్స్ చక్కగా ఉండవు, అయినా కూడా వాళ్ళు 9లో 7 మంది క్వాలిఫై అవుతారు. తెలుగు చదివిన వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని సిలబస్లు ఉంటాయి, పేపర్లు దిద్దేటోళ్ళు ఉంటారు. కానీ మాకు మాత్రం తెలుగు వాళ్ళకి మాత్రం అన్యాయం జరిగింది. అన్యాయం జరిగింది అని మేము ఎదిరిస్తే కేసులు పెడతాం. అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరం చేయడానికి మళ్ళీ సిద్ధంగా ఉంటారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది రాకేష్ రెడ్డి గారు, ఇక్కడ ప్రధానంగా అన్ని ప్రశ్నలే కనిపిస్తున్నాయి. సో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇస్తే సరిపోతుంది, వివరణ ఇస్తే సరిపోతుంది, తప్పేమైనా జరిగి ఉంటే సరిదిద్దుకుంటే సరిపోతుంది. కానీ వ్యవహార శైలి అంటే ప్రభుత్వం ఎట్లా వ్యవహరించాలి, కానీ ఎట్లా వ్యవహరిస్తుంది అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది అనేదే భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. తప్పు జరిగింది కాబట్టి ప్రభుత్వ వ్యవహార శైలి ఇట్లా ఉందని అనుకోవాలా, అర్థం చేసుకోవాలి. ప్రశ్నకు ప్రశ్న సమాధానం అవుతుందా అండి? మేము ఇన్ని ప్రశ్నలు వేసాం కదా, నేను కానీ ఇంతకుముందు మాట్లాడినటువంటి జనార్దన్ గారు కానీ, లేకపోతే మన పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు కానీ, మేమందరం ఇన్ని ప్రశ్నలు సంధించాం కదా, ప్రశ్నకు ప్రశ్న సమాధానం అవుతుందా? నేను ప్రశ్న వేస్తే మళ్ళీ నాకు 4 పేజీలలో నాకు 10 ప్రశ్నలు వేసింది. ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవహారం చేస్తున్నారు. మీ దగ్గర సమాధానాలు ఉంటే నెక్స్ట్ డే మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. లేదు రాకేష్ రెడ్డి మాట్లాడి తప్పు, కౌశిక్ రెడ్డి గారు మాట్లాడి తప్పు అని చెప్పి మీరు చెప్పండి. తప్పైతే మేము ఒప్పుకుంటాం మా తప్పని. మీరు ఎందుకు మాట్లాడట్లేదు? అసలు ప్రభుత్వం మన్ను తిన్న పాములాగా ఎందుకు మెసులుతలేదు ఇప్పటివరకు? మేము ఇన్ని ఆరోపణలు చేసినాం. మాది తప్పైతే మీరు వచ్చి బాజాప్తుగా మాట్లాడాలి కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పులు మాట్లాడుతున్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడండి బాజాప్తుగా. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు స్పందిస్తలేరు? ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేడు? మంత్రులు ఎందుకు స్పందిస్తలేరు? బుర్రా వెంకటేశం గారు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేరు? నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. అంటే మీరు ఏదో తప్పు చేసిండ్రు, ఏదో గందరగోళం చేసిండ్రు, ఈ రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తును నాశనం చేసిండ్రు. కాబట్టే ఈరోజు మన్ను తిన్న వాములాగా ఈరోజు మెసలకుండా మీరు అడవడున్నారు.
అంటే ప్రశ్నించినప్పుడు కేసులు పెడితే మరి ఈ కేసులకు తిరగడం కావచ్చు, వాళ్ళ సమాధానాలు చెప్పడంలో బిజీ అయిపోయి అసలు ప్రశ్నలు వాటిని మర్చిపోవాలని అటెన్షన్ డైవర్షన్ కూడా కనిపిస్తుందా, ఆ ఉద్దేశం కూడా కనిపిస్తుందా ఇక్కడ? 100% అండి, 100%. ఏదో రకంగా తప్పించుకోవాలంటే త్వరగా ఈ రిక్రూట్మెంట్ని మొత్తం క్లోజ్ చేయాలని చెప్పి 1:1 పిలిచింది. 563 పోస్టులకి 563 మందిని పిలుస్తారా అండి? యూపీఎస్లో 1:2 పిలుస్తారు. ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో ఇతర స్టేట్స్లో 1:2 పిలుస్తారు. 1:1 ఎందుకు పిలుస్తున్నారు అంటే మీరు కొంతమంది కంపల్సరీ గ్యారంటీగా మీరు పోస్ట్ ఇవ్వాలని ఏమైనా అనుకుంటున్నారా? మీరు రెగ్యులర్ నామ్స్ని ఎందుకు ఫాలో అవుతలేరు అంటే ఖచ్చితంగా అనుమానం ఉంది. అనుమానం నిజమే అనేది ఈరోజు స్పష్టమవుతున్నది. అరే మీలో నిజాయితీ ఉంటే మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అనేక అనుమానాలకు ఉన్నాయి కాబట్టి వాటిని నివృత్తి చేయండి. 1:2 పిలవండి. పిలిచి దాని తర్వాత మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫుల్ఫిల్ చేయండి, నియామక పత్రాలు ఇవ్వండి. కానీ హడావిడిగా మీరు 1:1 పెట్టుకొని మీరు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పోతున్నారు అంటేనే 100% అందులో గోల్మాల్ జరిగింది. ఇది ఇవాళ కాకపోతే రేపైనా ప్రూవ్ అవుతుంది. నేను చెప్తున్నా త్వరలోనే ఒక ఆటం బాంబ్ పేలబోతుంది ఈ ప్రభుత్వం మీద. ఆధారాలతో సహా మేము బయటకు వస్తాం. బయటకు వచ్చినప్పుడు మేము ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని అడుగుతా ఉన్నాం. రైట్. దీంతో పాటు గ్రూప్ 1 పేపర్ వాల్యుయేషన్కి సంబంధించి కూడా నిరుద్యోగులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పేపర్లు మూల్యాంకనం చేసిన లెక్చరర్లకు ఆలస్యంగా ఆన్ డ్యూటీ లెటర్స్ ఇవ్వడం అనేది అనుమానాలకు తావిస్తుంది. మరి దీనికి సంబంధించి జనార్దన్ గారు మీరేమంటారు? యూనివర్సిటీ ప్రొఫెసర్లతో దిద్దిస్తామని చెప్పినటువంటి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేరని చెప్పేసి ఈరోజు యూజీసీ ప్రకారం ఏదైతే డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటటువంటి ఒక క్యాడర్ని ఇచ్చిర్రో ఆ క్యాడర్ ప్రకారం పేపర్లు దిద్దించుకోవడానికి వాళ్ళని తీసుకున్నప్పుడు ఈ డిగ్రీ కాలేజ్ ఎవరి కింద ఉంటుందంటే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉంటుంది. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చిర్రంటే కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళు వీళ్ళని అడిగితే వాళ్ళకు లెక్చరర్స్ను సబ్జెక్ట్ వైజ్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఫస్ట్ ఫేజు వీళ్ళు మాకు ఇచ్చినటువంటి ఒక లిస్టు మా కాడికి వచ్చినటువంటిది 54 మందిది ఉంది. ఇందులో వీళ్ళు ఫస్ట్ ఫేజ్లో దిద్దిచ్చినటువంటిది నవంబర్ 7వ తారీఖు నుంచి నవంబర్ 22వ తారీఖు వరకు వీళ్ళతోటి పేపర్ కరెక్షన్ చేయించినాం అని చెప్పారు. 2వ తారీఖు డిసెంబర్లో 2 డిసెంబర్ 2024లో మీరు లెటర్ ఇచ్చిర్రు, ఓడి లెటరు. ఇది మీరు పోయినాక ఎట్లా ఇచ్చిర్రు ఓడి లెటరు? ఎట్లా తప్పులు తడకగా ఉంటే వీటన్నిటిని నిలదీసి అడుగుతుంటే అగమ్య గోచరంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహార శైలి ఉంటే మేము గొంతెత్తి అడిగితే మా మీద కేసులు పెట్టడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూనుకోవడానికి ఎందుకు సిద్ధమైందని మేము అడుగుతున్నాము. అడగడం తప్ప, ఈ తెలంగాణలో గ్రూప్ 1 రాయడం తప్ప, ఈ తెలంగాణలో నిరుద్యోగులుగా గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యి ఈ తెలంగాణకు సేవ చేయాలనుకోవడం తప్ప, మీరు చేసిన తప్పుల్ని ఎండగట్టడం తప్ప, మీ ఎన్ని తప్పులు చేసినా మీరు అడగొద్దని ఒక సర్క్యులర్ ఇష్యూ చేయండి, మేము అడగం. ఇది తెలంగాణ సమాజమా? ఇన్ని తప్పుల తడకతోటి ఈ తెలంగాణలో తెలంగాణలో వచ్చినటువంటి గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకలు, ఈ అవకతవకల్ని ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుమోటోగా తీసుకొని క్యాన్సిల్ చేయాలి. కానీ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆలస్యం అయితే మా యొక్క లోటుపాట్లు మేము చేసినటువంటి ఆగమాగం పనులన్నీ ఎప్పుడు బయటపడతాయని ఆలస్యం అమృత విషయం అన్నట్టు వీళ్ళు వేగంగా పనులు చేస్తున్నారు. ఈ ప్రక్రియను ఆపకపోతే నిరుద్యోగుల మూకం. ఇది ఆపాలంటే నిరుద్యోగులతో పాటు ప్రతిపక్ష పార్టీలు నిరుద్యోగులకు అండగా ఉండాలి, యావత్ తెలంగాణ సమాజం అండగా ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఈ సమాజం వినొద్దు. ఆయన ఏం మాట చెప్తున్నాడంటే కాంగ్రెస్ ఉద్యోగాలు ఇస్తుంటుంటే ఈ ప్రతిపక్షాలు నిరుద్యోగులు కుమ్మక్కైపోయి కాంగ్రెస్ను బదనాం చేయాలని లేనిపోని అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాంగ్రెస్కు రుద్దుతుర్రు అని చెప్పి నిరుద్యోగులకు సమాజానికి మధ్యలో గ్యాప్ పెంచాలని చూస్తుర్రు. దయచేసి తెలంగాణ సమాజమా మీరు అలా మాటలు నమ్మొద్దు, ఎందుకంటే మేము ఆధారాలతో చూపిస్తున్నాం. రాకేష్ గారు, అంటే జనార్దన్ గారి దగ్గర అనేక సందేహాలు కనిపిస్తున్నాయి. సో ఆ సందేహాలకి కూడా సమాధానాలు ఎక్కడా రాని పరిస్థితి. నిజంగా వాల్యుయేషన్కి సంబంధించి ఇంతకుముందు మీరు కూడా ప్రస్తావించినట్టు ఈ ఉద్యోగాలు పొందిన తర్వాత వాళ్ళు సమాజంలో కీలక పాత్ర పోషిస్తారు, వాళ్ళు ఆఫీసర్లుగా. సో ఒక బాధ్యతాయుతంగా వాళ్ళని సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో 5 నిమిషాలు మాత్రమే ఒక్కొక్క పేపర్కి స్పెండ్ చేస్తే ఏ విధంగా వాల్యుయేషన్ జరిగింది అనుకోవాలి. సరే అంతైనా సరే మిగతా అంతా సజావుగా కనిపించిందా అంటే ఎక్కడ కూడా ఏది సరిగ్గా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ చూడండి, అనేక భాషల్లో అభ్యర్థులు పరీక్షలు రాస్తారండి.
రాస్తే దాన్ని వాళ్ళు మూల్యాంకనం చేసి ఫలితాలు వెల్లడిస్తారు. ఒక్క కాంట్రవర్సీ అన్నది వాటి మీద ఏర్పడ్డది ఎప్పుడైనా? మరి పదే పదే ఈ టీజీపీఎస్సీ ఫలితాల మీద ఎందుకు కాంట్రవర్సీ ఏర్పడుతున్నది? ఈ ఫలితాల మీద ఇంతమంది ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంత చర్చ ఎందుకు జరుగుతున్నది అంటే మీ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఒక్కో సబ్జెక్టులో కనీసం 5-6 స్పెషలైజేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఎకాలజీ ఉంటుంది, ఇలా రకరకాల స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఆ స్పెషలైజేషన్ సంబంధించినటువంటి అసలు ప్రొఫెసర్లే లేరు, కానీ వీళ్ళు సరిగ్గా మేము మూల్యాంకనం చేసినామని మాట్లాడతారు, ఇవాల్యుయేషన్ చేసినామని మాట్లాడతారు. మీకు ప్రొఫెసర్లే లేరు, మీరు ఎట్లా చేసిండ్రు అంటే కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకొని రిటైర్డ్ ప్రొఫెసర్స్, అది కూడా స్పెషలైజ్డ్ కాదు, వాళ్ళు జనరల్ వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇవాల్యుయేట్ చేయించి మేము అద్భుతంగా మేము పరీక్షలు నిర్వహించినాం, ఫలితాలు వెల్లడించినాం, మాకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అనే రకంగా ఆయన రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ఊరంతా పందిరేసి నియామక పత్రాలు ఇచ్చుకుంటూ మాట్లాడతారు. ఎస్, ఇంకో పాయింట్ కూడా ప్రస్తావించారు, హడావిడిగా వీలైనంత తొందరగా ఇదంతా కూడా ఫినిష్ చేసుకోవాలన్న తొందరలో ప్రభుత్వం ఉంది అనే కూడా మాట కూడా మాట్లాడారు. 100% కదా. ఇప్పుడు ఇట్ ఈస్ ఎ ప్రెస్టీజియస్ ఎగ్జామినేషన్ అండ్ టీజీపీఎస్సీ ఈజ్ ఎ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. అలాంటప్పుడు ఈ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత పుంకాలుగా ఈరోజు అనేక పత్రికలలో వ్యాసాలు వస్తున్నాయి, ఈరోజు న్యూస్ స్టోరీస్ వస్తున్నాయి, సోషల్ మీడియాలో అనేక వీడియోలు వస్తున్నాయి, ఆధారాలు వస్తున్నాయి. ఇలాంటి ఈ నేపథ్యంలో అంత హడావిడిగా మీరు రిక్రూట్ చేయాల్సినటువంటి అవసరం ఏంది అని నేను అడుగుతున్నా. అంటే మీకు తెలుసు మీరు చేసింది తప్పు, ఏదో గందరగోళాన్ని సృష్టించిండ్రు, ఏదో గోల్మాల్ చేసిండ్రు, దానివల్లనే మీరు హడావిడిగా చేసేదో చేతులు దులుపుకోవాలనుకుంటున్నారు. కానీ వెస్ట్ బెంగాల్ ఏం జరిగిందో మీరు చూశారు కదా. అక్కడ 6 సంవత్సరాల క్రితం రిక్రూట్మెంట్ జరిగినా కూడా, రిక్రూట్మెంట్ జరిగి 6 సంవత్సరాల సర్వీస్ అయిన తర్వాత కూడా అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషను ఏదో గందరగోళం చేసింది అనేటువంటి దాంతో సుప్రీంకోర్టు తీర్పిస్తే ఈరోజు మళ్ళీ ఆ పరీక్షను రద్దు చేసి వాళ్ళందరినీ ఇంటికి పంపి మళ్ళీ పరీక్ష నిర్వహించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా 100% వస్తాయండి. గ్రూప్ 1 ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. 100% ఈ ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో లేదా న్యాయకోర్టులో దోషిగా నిలబెట్టేంత వరకు విశ్రాంతి ఉండదు, పోరాటం తప్పకుండా కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అండ్ ఇప్పటివరకు మనం కేటీఆర్ గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా యాస్పిరెంట్స్ చాలామందిని కలిశారు. వారు అన్నీ విన్న తర్వాతనే నన్ను కూడా నువ్వు వెళ్ళి మన పార్టీ పక్షాన నీ గొంతును వినిపించు, మన పార్టీ వాయిస్ని వినిపించు అని చెప్తే నేను వెళ్ళాను. యాస్పిరెంట్స్ కూడా భరోసా ఇచ్చారు. ఏమని? మీరు న్యాయపరమైనటువంటి పోరాటం చేసినా లేదా మీరు ప్రజాక్షేత్రంలో పోరాటం చేసినా మీ వెన్నంటి మేము ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. ఈ తెలంగాణ నీడ్స్ మెరిట్, ఆ మెరిట్ని కాపాడుకునేటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో రాజీ పడేటువంటి ప్రశ్న లేదు. అందుకనే కదా నిన్న పార్టీ పక్షాన కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు, సిబిఐ ఎంక్వైరీ పెట్టమన్నారు. పెట్టండి, దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ పెట్టండి. ఎందుకు పెడతలేరు మీరు? ఎందుకు మాట్లాడతలేరు మీరు? సో డెఫినెట్గా ఇందులో ఎవరి హస్తం ఉంది, పెద్దలు ఎవరు, అధికారులు ఎవరు, అన్నీ తేలాలి. తేలుతాయి, తేలకుండా పోదండి. ట్రూత్ విల్ అల్టిమేట్లీ ద ట్రూత్ విల్ ప్రివేల్. సత్యమేవే జయతే. 100% సత్యం ఏందో బయటకు వస్తుంది. ఎస్, ఇప్పటివరకు అనేక ప్రశ్నలు చూసినాము. సో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన ప్రశ్నలు ఉన్నాయి, టీజీపీసీ క్లారిటీ ఇవ్వాల్సిన ప్రశ్నలు ఉన్నాయి. వీటితో పాటుగా దీని వెనక ఎవరున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది కూడా, వాటికి సంబంధించి కూడా అనేక సందేహాలు ఉన్నాయి. ఆ డీటెయిల్స్ మనం చర్చిద్దాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్. రాకేష్ రెడ్డి గారు, మరికొన్ని సందేహాలు. సో మెయిన్స్ ఎగ్జామ్స్ జరగడానికంటే ముందు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కొంతమంది పదే ఎందుకు టీజీపీఎస్సీ ఆఫీస్కు పోయినరు, అదొక ప్రశ్న ఉంది. సో అది ఎక్కడికే ఆగిపోతే బాగుండేది. కానీ దాని తర్వాత రిజల్ట్లో ఏం కనిపిస్తుందని అంటే కాంగ్రెస్ నేతలకు చెందిన సన్నిహితులు, బంధువులకు సంబంధించి రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయనేది చూస్తూ ఉన్నాం. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? చాలా అనుమానాలు ఉన్నాయండి. ఈ యాస్పిరెంట్స్ యొక్క గ్రూప్స్లో అంటే వాళ్ళు ఆధారాలతో సహా చాలా ఇష్యూస్ పెడతా ఉన్నారు, చాలా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, వాళ్ళకి సంబంధించిన నాయకులు పదే టీజీపీఎస్సీతో ఎందుకు టచ్లు ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి, వాళ్ళ బంధువులకి ఏ రకంగా ర్యాంక్స్ వచ్చినాయి అనే దాని మీద అనుమానాలు ఉన్నాయి. మీరు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అనుమానాన్ని నివృత్తి చేస్తే ఈ చర్చ జరిగేది కాదు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే
it is leading to a very pointed this thing. Okay, so definitely something has happened. నేను పేర్లు అంటే పేర్లు చెప్పడం మంచిది కాదు, ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లలు ఎవరైనా కూడా టాలెంట్తో కూడా వాళ్ళు ర్యాంక్ సంపాదించుకొని ఉండొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళని అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మనకు లేదు. కాకపోతే దీని వెనుక కొంతమంది నాయకులు ఉన్నారు అని బలంగా ఈరోజు యాస్పిరెంట్స్ నమ్ముతున్నారు. ఇది కాదు అనుకుంటే మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే ఎవరి దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో అందరు సబ్మిట్ చేస్తారు, వాస్తవం ఏందో తెలుస్తుంది. ఎస్, అది సింపుల్గా అయిపోయే ప్రొసీజర్ వాస్తవానికి చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ, ఒక స్పష్టత, క్లారిటీ, నిజాయితీ ఉన్నట్టయితే కనుక. ఎగ్జాక్ట్లీ. కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వీళ్ళు టీజీపీఎస్సీతో టచ్లో ఉండడం కాదండి. ఎగ్జాక్ట్లీ నవంబర్లో 2023లో కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ మీద గ్రూప్ 1 పరీక్షా ఫలితాలు ఫిబ్రవరిలో వస్తున్నాయి అని పోస్ట్ పెట్టి టీజీపీఎస్సీ సమాచారము కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్ మీద ఎట్లొస్తున్నాయి? టీజీపీఎస్సీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం ఏంది? టీజీపీఎస్సీ ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ. అలాంటప్పుడు ఈ డేటా కాంగ్రెస్ పార్టీకి ఎట్లొచ్చింది? ఈజ్ ఇట్ కాన్ఫిడెన్షియల్ డేటా ఆర్ కాంగ్రెస్ పార్టీ డేటా? దాని సమాధానం చెప్పండి. అంటే తప్పకుండా దెర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ రిలేషన్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది జరుగుతూ ఉంది. అది ఏంటిది అనేది న్యాయ విచారణ చేస్తే తప్ప అది బయటికి రాదు. అదే కాదండి, టెలిగ్రామ్ గ్రూప్లలో యాస్పిరెంట్స్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లలో అసలు జిఆర్ఎల్ అనేది రాలే. అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రాకముందుకే 450 నుంచి 500 వరకు ఇంతమందికి వచ్చినాయి. 450 నుండి 500 నుండి 550 వరకు ఇంతమంది ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ బయటకు ఎట్లొచ్చింది? ఈ లీక్ ఎట్లొచ్చింది బయటికి? అదేవిధంగా అసలు రీకౌంటింగ్ కూడా పూర్తి కాలేదు. రీకౌంటింగ్ కూడా పూర్తి కాకముందుకు టాప్ 10లో ఇంతమంది బీసీలు ఉన్నారు, ఇంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు అని చెప్పేసి ఎట్లా చెప్తున్నారు మీరు? అసలు టాప్ 100లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఇంతమంది ఉన్నారని మీరు ఎట్లా చెప్తున్నారు? అంటే మీరు ఫిక్స్ అయిపోయిన వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి పోస్టులు ఇవ్వాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ మే హ్యాపెన్, వీళ్ళకి పోస్టులు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన మీరు చేసింది కాబట్టి సో దాన్ని వీలైనంత త్వరగా అనౌన్స్ చేసి ఇది అని ఫిక్స్ చేయాలనే ఉద్దేశం కనిపిస్తుంది. చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. ఇప్పుడు 1:1 కూడా అదే కదా, మేము ఖచ్చితంగా వీళ్ళకే ఇస్తాం అనే చందంగా మీరు, అంటే వాళ్ళ సర్టిఫికెట్లు ఏమన్నా కానీ ఏదైనా కానీ మేము మాత్రం వీళ్ళకే ఇస్తాం పోస్టు అన్న చందంగా ఈరోజు ప్రభుత్వం వివరిస్తాం. సో ఖచ్చితంగా ఏదో గోల్మాల్ జరిగింది. అంటే ఒకటి నిర్లక్ష్యం ఉంది, అవగాహన లేని తనం ఒకటి ఉంది, దానికి తోడు తప్పకుండా అందులో ఏదో గోల్మాల్ చేసిండ్రు వీళ్ళు. కొంతమంది అయితే డైరెక్ట్, అంటే నేను అనట్లేదు, యాస్పిరెంట్స్ అంటున్నారు 2 కోట్లకు 3 కోట్లకు పోస్ట్ అమ్ముకున్నారని మాట్లాడుతున్నారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ట్రూత్ అండ్ ద ట్రూత్ హ్యాస్ టు కమ్ అవుట్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వాళ్ళు తక్షణమే న్యాయ విచారణ కోరాలా, సిబిఐ విచారణ కూడా కోరాలా. ఈ సందర్భంగా నేను బీజేపీ నాయకులను కూడా మేము కోరుతున్నాం, ఈ రాష్ట్రంలో మీరు బలపడాలని అనుకుంటున్నాను, తప్పేం లేదు, ఏ పార్టీ అయినా కూడా బలపడాలని ఉంటుంది. అలాంటప్పుడు ఇంత పెద్ద ఇష్యూ మీద ఒక ప్రతిపక్షంగా మీరు ఎందుకు స్పందించడం లేదు? స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా చేయించవచ్చు. అలాంటప్పుడు తక్షణమే మీరు స్పందించాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇదేదో ఒక పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, ఇది తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే ఎటువంటి శక్తి సామర్థ్యాలు లేనటువంటి వాళ్ళు కేవలం రికమెండేషన్స్ వల్లనో ఇంకో దారి వల్ల ఇంకో ఏదో గోల్మాల్ వల్లనో వాళ్ళ అధికారులు అయితే రేపు పరిపాలన ఎక్కడికి పోవాలి, ప్రజలకు అందించే సేవలు ఎక్కడికి పోవాలి? కాబట్టి మనందరం కూడా ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఒక్క తాటి మీదకి వచ్చి రాష్ట్ర యువత కోసం 10-12 ఏళ్ల నుంచి వెళ్ళి గ్రూప్ 1 పోస్ట్ కోసం నిరీక్షణ చేస్తున్నటువంటి ఈ అభ్యర్థుల కోసం అందరం ఏకమై పోరాటం చేస్తాం. ఎస్, అంటే ఈ చేసిన తప్పులన్నీ కూడా, ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా ఒక ప్లాన్డ్గా ఒక సిరీస్ వైజ్గా వెళ్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. రాకేష్ రెడ్డి గారు, ప్రధానంగా మొత్తం ప్రక్రియ అంతా అనుమానాస్పదంగా ఉన్నాయి, మల్టిపుల్ క్వశ్చన్స్ రేజ్ అయినాయి, వాటన్నిటికీ సమాధానం చెప్పకుండా ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందో చూస్తున్నాం. అండ్ ఎట్ ద సేమ్ టైం
వీలైనంత త్వరగా ఇదంతా కూడా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం చాలా తొందరపడుతుంది. సో మీన్ వైల్ అంటే ఇన్ని ఒక చోట 2 చోట్ల తప్పులు డైవర్షన్ ఉంటే గనక వాటికి సంబంధించి క్లారిఫికేషన్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి చోట ఇట్లా హర్డిల్స్ అట్లా ఇవన్నీ దాటుకుంటా పోయేసరికి ఉన్న కాలం కాస్త గడిచిపోతుంది. అందులోపల ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వచ్చు అనే ఒక కుట్ర కోణం ఏమైనా కనిపిస్తుందా ఇక్కడ? 100% కదా అండి. ఇప్పుడు ఎందుకంటే దాదాపు ఒక 20 రోజుల నుండి ఈ చర్చ నడుస్తుందండి. మొట్టమొదట ప్రజాక్షేత్రంలో ఈ చర్చ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నుంచి మేమే గొంతెత్తినాం. ఎందుకంటే పాపం యాస్పిరెంట్స్ వాళ్ళే కుమిలిపోతా ఉన్నారు. వాళ్ళ పక్షాన గొంతెత్తాలి, దీన్ని బయటికి తీయాలని చెప్పేసి కేటీఆర్ గారి సూచన మేరకు మేమందరం కూడా ఈ విషయాన్ని ప్రజాక్షేత్రంలో ప్రెస్ మీట్ల ద్వారా వివిధ సమావేశాల ద్వారా బయట పెట్టేటువంటి ప్రయత్నం చేశాం. సరే, మెయిన్ స్ట్రీమ్ మీడియా సహకరించకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారాను దీని ద్వారాను ప్రజల్లోకి అయితే ఇది వెళ్ళిన తర్వాత ఈరోజు కామన్ పీపుల్ కూడా అడుగుతున్నారు, ఇంత ఘోరం ఉంటుందా అండి? మన తెలుగు వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకుండా మీరు కంప్లీట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు? ఉర్దూలో ఇంతమంది రాస్తే ఇంతమందికి వచ్చిన తెలుగు వాళ్ళకి రాకూడదా? ఈ కొన్ని సెంటర్లే వచ్చినాయట, కొన్ని సెంటర్ రాలేదట కదా, వీళ్ళ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళకి వచ్చినాయట కదా, వీళ్ళకి రాలేదట కదా. ఇదంతా జరుగుతున్నప్పుడు నిజంగా మీరు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా మీరు సమాధానం చెప్పాలి. కానీ మీరు దాటవేసే ధోరణి ప్రదర్శిస్తున్నారు అంటేనే అందులో ఏదో దాగి ఉన్నది అనేది చాలా స్పష్టమవుతూ ఉంటుంది. అట్లా కాదండి, రేవంత్ రెడ్డి గారు తన ఉద్యోగం కాపాడుకోవడానికి 40 సార్లు ఢిల్లీ పోతాడు. అలాంటిది ఈ ఉద్యోగాల గురించి ఇంత చర్చ జరుగుతున్నప్పుడు వీళ్ళ భవిష్యత్తు గురించి, వీళ్ళ ఉద్యోగాల గురించి ఒక 40 నిమిషాలు ఈ అభ్యర్థులతో మాట్లాడలేరా? ఈ యాస్పిరెంట్స్తో మాట్లాడలేరా? కనీసం అపాయింట్మెంట్ ఇస్తలేరండి. నాకు అర్థం కాదు. ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ ఆయన నాకు ఇచ్చినటువంటి ఈ లేఖలో రాసిన నోటీస్లో మేము గ్రీవెన్సెస్ని అడ్రస్ చేస్తున్నామని. ఏం అడ్రస్ చేస్తున్నావు నువ్వు? జియో 29 వల్ల సామాజిక న్యాయము ఆ స్ఫూర్తి దెబ్బతింటుందిరా బాబు అని నెత్తినోరు మొత్తుకున్నా కూడా ధర్నా చేసినోని, గొంతెత్తినోని గొరగొరగా గుంజుకుంటా పోతే మీరు పోలీస్ స్టేషన్లో ఇస్తారు, కేసులు పెడతారు. జియో 46 విషయంలో అట్నే చేస్తారు. పోనీ కనీసం మా గోడు మీరు ఎట్లా ప్రత్యక్షంగా వింటలేరు, కనీసం helpdesk.tgpsc.gov.in ద్వారా మేము మెయిల్ చేస్తున్న దానికన్నా రెస్పాన్స్ ఇవ్వమని 1000 మంది ఈమెయిల్ చేసింది. ఒక్కరికి కూడా ఇప్పటివరకు రిప్లై రాలేదు. కొంతమంది నాయకులు మనలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎవరైనా మేము ఒకసారి కలుస్తాము, మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి మనం టీజీపీఎస్సీ చైర్మన్ యొక్క అపాయింట్మెంట్ అడిగితే ఒక్కరికి అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఓకే, ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఆ ట్రాన్స్పరెన్సీని మీరు ఎందుకు బ్రేక్ చేస్తున్నారు? ఆ ఒపేక్నెస్ని ఎందుకు సృష్టిస్తున్నారు? మీ భయం ఏంది? బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడండి. ఎస్, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న రోజు ఆ రోజు ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయని వార్త రాగానే ఇది కరెక్ట్ కాదు, తప్పు అందాం అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ధైర్యంతోనే వారు బయటకు వచ్చి, సరే రాజకీయంగా దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎట్లయినా ఉండనీగాక, కానీ వారు వచ్చి ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. మీకు ఆ ధైర్యం ఎందుకు లేదని అంటున్నాను నేను. ఎస్ అంటే ఒకవైపు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇట్లా వ్యవహరించడం అంటే వైఫల్యం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇన్ని కనిపిస్తున్నా వీటిని సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడం అనేది తప్పుగా పరిగణించబడుతుంది. సో అల్టిమేట్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో యువతకి భవిష్యత్తే లేకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. వరుసగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తుంటే మేమేం చేసినా కూడా మీరు ప్రశ్నించొద్దు, మీరు నోరు మూసుకొని ఉండాలనే విధంగానే వ్యవహరిస్తుంది. చూసాం కదా అండి, ఇప్పుడు ఇదంతా జరుగుతున్నది కాబట్టి ఈ ప్రశ్నలు తలెత్తుతాయి, మళ్ళీ ఉద్యమాలకు శ్రీకారం చుడతారనే ఉద్దేశంతోనే ఓయూలో ఆంక్షలు పెట్టింది. ఓయూలో ఎవడు ఆందోళన చేయొద్దట, ఎవరు కాన్ఫరెన్స్ పెట్టినా కూడా వీళ్ళు చెప్పిన వాళ్ళనే గెస్ట్లు పిలవాలట. ఆ గెస్ట్లు ఏం మాట్లాడాలని వీళ్ళే డిసైడ్ చేస్తారట, ఎంతసేపు మాట్లాడాలో వీళ్ళే డిసైడ్ చేస్తారట. ఆ ప్రెస్ నోట్లో ఏం రాయాలనేది వీళ్ళే డిసైడ్ చేసి ఆ ప్రెస్ నోట్ కూడా వాళ్ళే పంపుతారట. ఏందండి, ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం అనుకున్నా కానీ ఎమర్జెన్సీ రాజ్యం అని ఎవడు అనుకోలే. కానీ ఈరోజు మీరు ఓయూలో ఆంక్షలు విధిస్తారు, హెచ్సియూలో ఆంక్షలు విధిస్తారు, ఎవరు రావద్దు ఇక్కడికి, ఎవడన్నా వస్తే కేసు పెడతాం, జైల్లో దోస్తామని చెప్పి. మాలాంటి నాయకులు ఎవడన్నా మాట్లాడితే నువ్వు మాట్లాడితే మంచిగా ఉండదు, నేను డిఫేమ్ చేస్తాం, డిఫమేషన్ కేసు వేస్తాం, నీ మీద క్రిమినల్ కేసు వేస్తామని చెప్పేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. నా రాజు తరతరాల బూజని ఆ రోజు దాశరథి అన్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీ తరతరాల కంపు పార్టీ అని ఈరోజు యువత అంటున్నారు. ఆ యువతకు సమాధానం చెప్పేటువంటి దమ్ము లేక, వాళ్ళని ఎదుర్కొనేటువంటి దమ్ము లేక ఈరోజు ఓయూలో ఆంక్షలు పెడతారు, హెచ్సిలో ఆంక్షలు పెడతారు, మాలాంటి వాళ్ళ మీద ఆంక్షలు పెడతారు. దమ్ముంటే ఆంక్షలు మీరు ఎత్తేసి మీరు చూడండి ఏం జరుగుతుందో. దమ్ముంటే ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ రావాలా, అభ్యర్థులు విసురుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆయన పాపం ఆయన బాధ ఏంటంటే తెల్లారు లేస్తే నన్ను ఎవడు గుర్తుపడతలేడు ముఖ్యమంత్రి, నన్ను ఎవడు గుర్తిస్తలేడు అని. ఎవడన్నా గుర్తుపడతలో లేదో పక్కన పెడితే అశోక్ నగర్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి, ప్రతి యాస్పిరెంట్ నిన్ను గుర్తుపడతారు, నువ్వు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తారు, నువ్వు ఎల్లకాలం అశోక్ నగర్ మరవకుండా గుర్తుపెట్టుకునేలా కూడా చేస్తారు. దే ఆర్ రెడీ, దే హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు పోస్ట్ టు యూ. వై ఆర్ యూ నాట్ ఆన్సరింగ్? బికాస్ యూ నో దట్ యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. ఎస్ అంటే ఈ ప్రశ్నించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి రెసిస్టెన్స్ వచ్చినా కూడా వ్యవహరించాల్సిన విధంగా కాకుండా మరో విధంగా వ్యవహరించినా కూడా వెనక్కు తగ్గని పరిస్థితే కనిపిస్తుంది. దీన్ని బట్టి ప్రభుత్వం ఏం రియలైజ్ కావాల్సిన అవసరం కనిపిస్తుంది? ప్రభుత్వం ఒకటే అండి, వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకుంటున్నారు. మీరు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయకుండా మీరు రకంగా పోతే మీ గొయ్యి మీరు తవ్వుకుంటున్నారు. ఈరోజు మిమ్మల్ని యువత నమ్మేటువంటి ఒక ప్రశ్నే లేదు. ఏ యువత అయితే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిందో ఆ యువతే ఈరోజు మీకు పాడగట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఆ పాడ మీద ఊరేగుతారా, లేకపోతే ఉద్యోగాలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తారా మీరు తెలుసుకోవాలి. ఎస్, అల్టిమేట్గా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత, వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, టీజీపీఎస్సీ పైన ఉంది. ఇది కాకపోతే విచారణ కూడా చేయించి నిజాలను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వ వ్యవహార శైలి దీనికి విరుద్ధంగా కనిపిస్తుంది. మరి ఏం జరగబోతోంది అనేది వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న రాకేష్ గారికి, జనార్దన్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.